హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో కర్రీ. ఈ టొమాటో కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ టొమాటో కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా హాఫ్ కేజీ వరకు టొమాటోలని తీసుకోండి. వీటిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోల్ని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ టొమాటో కర్రీకి టొమాటోలు అనేవి పండుగా ఉన్నవి తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్ని టొమాటోల్ని కూడా ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీ అనేది రైస్లోకైనా, అలానే చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా సరే ఈ టొమాటో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని టొమాటోలను కూడా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచండి. చిన్నపిల్లలకు కూడా ఈ కర్రీ అనేది ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. టొమాటో కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 5 నుంచి 6 వరకు మెంతుల్ని వేసుకోండి. ఈ కర్రీలో మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే పావు టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఈ టొమాటో కర్రీకి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ టమాటో ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి. టమాటో ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్గా అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ రెండు కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి టొమాటో ముక్కల్ని 5 నుంచి 6 నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ బాగా మగ్గించండి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్ని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, టొమాటో ముక్కలు అనేవి మనకి ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము టొమాటోలు మగ్గించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం, ఈ సాల్ట్ అంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. అలాగే దీనిలోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది చివరిగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, కారం అనేది మనకి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా దీనిలోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. మీకు టొమాటోలు అనేవి ఎక్కువగా సాఫ్ట్గా అవ్వలేదనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని టొమాటోల్ని బాగా మగ్గించండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. అంతేనండి, 10 నిమిషాల్లో మనకి టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ టొమాటో కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా, రోటీల్లోకైనా, పుల్కాలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.